చూడండి, బైబిల్ గ్రంథంలో లోకాసు వార్త 9వ అధ్యాయము 51వ వాక్య భాగము. లోకాసు వార్త 9వ అధ్యాయము 51వ వాక్య భాగాన్ని ఒకసారి మనం చదువుదాం. యేసు పరమునకు చేర్చుకొనబడు దినములు, పరలోకానికి వెళ్ళిపోయే దినాలు పరిపూర్ణమగుచున్నప్పుడు యేసు ప్రభు శరీరధారిగా 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఆయన నివాసం చేశాడు. ఆయన తిరిగి మరలా పరలోకానికి వెళ్ళే సమయం ఆసన్నమైంది అనే విషయాన్ని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. ఆ సమయము పరిపూర్ణమవుతున్న రోజులన్నీ కూడా కంప్లీట్ అయిపోతున్నాయి. ఇక వచ్చిన టైం అయిపోయింది. ఆయన వెళ్ళిపోవలసిన సమయం వచ్చిన సందర్భంలో ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనస్సును స్థిరపరుచుకున్నాడు. ఖచ్చితంగా తను వెళ్ళటానికి తన మనస్సును స్థిరపరుచుకున్నాడు. ఏమిటి ఆయన మనస్సు స్థిరపరుచుకునేది అంటే, ఆయనకి జరగబోయేదంతా కూడా ముందు కనిపిస్తూనే ఉంది. ఆయన పరిపూర్ణమైన దేవుడు, పరిపూర్ణమైన మానవుడు కూడా. యేసు ప్రభు ఎవరు అంటే పరిపూర్ణమైన మానవుడు, పరిపూర్ణమైన దేవుడు. ఆ దేవత్వాన్ని విడిచి ఆయన మనిషి కుమారుడుగానే భూమి మీదకి వచ్చాడు. అయితే ఈ 33 సంవత్సరాలు కాలాన్ని ముగించుకొని తిరిగి పరలోకానికి తిరిగి వెళ్ళే సమయము ఆసన్నమైంది. ఆ గడియలన్నీ పూర్తయిన సమయంలో తన హృదయాన్ని అంటే ఆయన మనస్సును స్థిరపరుచుకున్నాడు. ఇక వెళ్ళిపోవటానికి, శ్రమలు అనుభవించటానికి, మరణానికి అప్పగించుకునటానికి పూర్తిగా ఆయన స్థిరపరుచుకొని యెరూషలేములోనికి ఆయన ప్రయాణం చేయబోతున్నాడు అని రాయబడి ఉంది. అయితే ఇక్కడ ఈ యెరూషలేములోనికి మొదటిసారిగా యేసు ప్రభు వెళుతున్నాడా అంటే, ఇది మొదటి ప్రయాణం కాదు, మొదటి విజిటింగ్ కాదు యెరూషలేముకి యేసు ప్రభు. మరి యెరూషలేమునికి వెళుతున్నాడు అనే మాటని ఇంత హైలైట్ ఎందుకు చేస్తున్నాం? కొత్తగా వెళుతున్నాడు అంటే ఆ మాటను మనం హైలైట్ చేయాలి. ఆయన కొత్తగా ఏమీ వెళ్ళటలేదు. యూదుల యొక్క ఒక ఆచార పద్ధతి ఏమిటి అంటే, సంవత్సరానికి 3 సార్లు వీరు యెరూషలేము దేవాలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. తప్పనిసరిగా ఈ యూదుల యొక్క మత ఆచారము, పద్ధతి. ఒకవేళ ఏ పని మీదైనా ఒకవేళ వెళ్ళలేకపోతే సంవత్సరానికి ఒక్కసారైనా పస్కా పండుగ దినాన యెరూషలేము దేవాలయాన్ని దర్శిస్తారు. అంటే యేసు ప్రభు ఇంతకు ముందు చాలా సందర్భంలో యెరూషలేము వెళ్ళాడు. కానీ అప్పుడు వెళ్ళిన దానికి ఇప్పుడు వెళ్ళబోతున్న యెరూషలేములో అడుగు పెట్టబోతున్న దానికి చాలా వ్యత్యాసం ఉంది. అది ఏమిటో మనం జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు యెరూషలేములో అడుగు పెడుతున్న యేసు తిరిగి వెనక్కి రాడు. ఆయన కలువరి సిలువకి అప్పగించటానికి ముందు చివరి వారం ఇది. ఆయన ఈ భూమి మీద తన మాటలతో మనుషులను బలపరిచే చివరి వారంలో ఉన్నాడు. ఆయన ఈ చివరి వారంలో ఆయన యెరూషలేములోనికి అడుగు పెడుతుంది. ఎందుకు అంటే, పూర్తిగా తను సమస్త మానవాళి కొరకు ప్రాణం పెట్టడానికి ఆయన స్థిరపరుచుకున్నాడు. ఆయన యెరూషలేములోనికి అడుగు పెట్టే సందర్భం. ఇక్కడ చాలా స్పష్టంగా కొన్ని విషయాలు మనం ఆలోచించాలి. యేసు ప్రభు యెరూషలేములోనికి అడుగుపెట్టి ప్రయాణాన్ని సిద్ధపరచుకుంటున్నప్పుడు అనేక మంది యేసు ప్రభును ఫాలో అవుతూ ఉన్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, విస్తారమైన జన సమూహము యేసు ప్రభుని వెంట బయలుదేరారు. విస్తారమైన సమూహముతో యెరూషలేములోకి అడుగు పెడుతున్న సందర్భంలో అక్కడ మీరు గమనిస్తే యేసుతో ఉన్నవారు అందరూ కూడా ఖర్జూర మట్టలు చేత పట్టుకొని హోసన్నా జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింప బడును గాక అని దేవుని ఆరాధిస్తూ ఉన్న ఒక గుంపు మనం చూస్తూ ఉంటాం.
యెరూషలేములోనికి ఇంతకుముందు యేసుప్రభు ఎన్నిసార్లు యెరూషలేముకి వెళ్ళినప్పుడు ఇది ఏమీ జరగలేదు. చివరగా యేసుప్రభు తన సమయాన్ని కంప్లీట్ చేసుకొని తన మనసుని స్థిరపరచుకొని యెరూషలేముకి అడుగు పెడుతూ ఉండగా విపరీతమైన జన సమూహం, వారందరూ కూడా ప్రభువుని ఆరాధించే ఒక గుంపు అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. తర్వాత మీరు లేఖనాల్లో చదవచ్చు. యేసు ప్రభుని ఆరాధించే గుంపు అక్కడ కనిపిస్తూ ఉంది. ఈ గుంపు ఎలా ఉంటే ఆ యెరూషలేము పట్టణమంతా ఎలా ఉందో తెలుసా? అందరూ అంట గుసగుసలాడుకుంటూ ఉంటున్నారు. యేసు వస్తాడంటారా? యేసు ఈ పండగకి యెరూషలేము వస్తాడంటారా? ఈ పస్కా పండుగలోకి యేసు ప్రభు వస్తాడా? అందరూ ఇదే నానుడు, అందరూ ఇదే మాటలు. యేసు ప్రభును చూడాలి, ఆ యేసు ఎవరో చూడాలి, ఈ అద్భుతాలు చేస్తున్న ఈ యేసు ఎవరో చూడాలి అని అనేక మంది అంట ఒకరు చెప్పుకుంటూ ఉన్నారు. ఆయన వస్తాడా, ఆయన వస్తాడా, ఆయన ఖచ్చితంగా వస్తాడా? రారని కొందరు, వస్తారని కొందరు, వస్తాడో రాదో తెలియదని ఎక్కడ అలజడిగా ఉంటే అక్కడికేమైనా యేసు వచ్చాడేమోనని యేసు కొరకు ఆ యెరూషలేము అంతా కూడా వెతుకుతూ ఉన్న ఒక గుంపు ఆరాధించుకుంటూ యేసుని ఫాలో అవుతున్న గుంపు అయితే, మరొక గుంపు యేసు కొరకు వస్తాడా రాడా ఆయన చూడాలనే ఒక గుంపు. మరొక గుంపు ఏందో తెలుసా? ఆ యొక్క ప్రవాహాన్ని చూసి, యేసుని ఫాలో అవుతున్న జనాంగాన్ని చూసి, యేసుని వెంబడిస్తున్న జనాంగాన్ని చూసి వారు ఏమనుకుంటున్నారో తెలుసా? ఏమనుకుంటున్నారంటే అక్కడ అనేక మంది ఆయనను ఈయన ఎవరో అని కలవరపడుతున్నారు. ఎవరైనా అసలు ఏంటి ఫాలోయింగ్? ఏంటి ఈయన రాజు కాదే, ఈయన అధికారి కాదే, అసలు ఈయనకి ఏంటి ఇంత ఫాలోయింగ్? ఆ రోజు ఎవరు ఈ యేసు అనే ప్రశ్న వారందరూ కూడా కలవరపడుతూ ఉన్నారు. ఈరోజు కూడా అదే ప్రశ్న, ఎవరు ఈ యేసు? ఆ రోజు యెరూషలేములో అడుగు పెడుతున్న సందర్భంలో యేసు ఎవరు అని కలవరపడుతున్నారు కదా. ఈ రోజు కూడా లోకమంతా, ప్రపంచమంతా కూడా ఎవరు యేసు? మహాప్రపంచనంగా ప్రభుని ఆరాధన చేసుకుంటూ ముందుకి నడుస్తూ ఉండగా ఈ జన సమూహాన్ని చూసినప్పుడు అధికారులకు సహితం అర్థం కాలేదు, ఎవరు ఈ యేసు? ఈరోజు ఆరాధిస్తున్న మనకేమన్నా అర్థమైందా? ఆయన సేవిస్తున్న మనకేమన్నా అర్థమైందా? ఎవరు యేసు? కలవరపడుతున్నారంట. ఈ రోజు కూడా అదే కలవరం. 2024 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఆ కలవరం ఈ రోజుకి అదే కలవరం. ఎవరు అర్థం కాలేదు. ఆ కార్యాలన్నీ జరుగుతూ ఉన్నా కూడా ఎవరికి అర్థం కాలేదు. ఈ రోజు కూడా దినదినము క్రైస్తవ ప్రభంజనం మహాసమూహంగా ప్రభుని ఫాలో అయిపోతూ ఉన్నారు, కానీ అర్థం కాలేదు. లోకంలో ఎన్ని రకాలుగా దాన్ని ఆపటానికి ప్రయత్నాలు చేసినా అది ప్రభంజనంగా అది ఎదుగుతూనే ఉంది, కానీ దాన్ని అణచడానికి ఎవరికీ సాధ్యం కాలేదు. ఆ రోజు ప్రారంభమైంది అది. యేసు తన దినాలు పూర్తి చేసుకొని 33.5 సంవత్సరాల చివరి వారంలో జరుగుతున్న ఒక ఉప్పెరలాగా జన సమూహం యేసుని వెంబడించడం ప్రారంభించారు. ఇదొక గుంపు, ఆశ్చర్యపోతున్న గుంపు. మరొక గుంపు ఏంటో తెలుసా? ఏ విధమ చేతనైనను ఈయనను బంధించాలి, ఈయన యెరూషలేములోనికి వస్తే ఏ విధమైన చేతను యేసును బంధించాలి, ఆయన ప్రబలకూడదు, ఆయన పేరు బయటికి రాకూడదు, ఆయనను ఏదో చెయ్యాలి అని అనేకమైన ఉపాయాలతో ఉన్న మరొక గుంపు. ఇదంతా కూడా యేసు చివరి యాత్రలో చివరి వారం రోజు, ఇదే పామ్ సండే, మట్టలు పట్టుకొని యేసు ప్రభుని స్తుతిస్తూ ఆయన ఘనపరుస్తూ ఆయన్ని వెంబడిస్తున్న దినాలండి ఇవి. మరొక గుంపు మీకు తెలుసా? మరొక గుంపు ఏముందో తెలుసా? యేసు ప్రభు దేవాలయాన్ని దగ్గరికి వెళ్ళేటప్పుడు అంట, దేవాలయంలో ఏం జరుగుతుందో యేసు ప్రభు చూస్తున్నాడు. ఈ దేవాలయాన్ని ఎలా మార్చారో యేసు ప్రభు చూస్తున్నాడు. అదంతా చూసి ఆయన అంటున్నాడు, దీని దొంగల గృహగా మీరు మార్చారు. దేన్ని దొంగల గుహగా మార్చారు? దేన్ని వ్యాపారపు విల్లుగా మార్చారు అంటున్నాడు ఆయన. ఈరోజు క్రైస్తవ సంఘమా, దేవుని ఆలయానికి వస్తున్న మనం దీని వ్యాపారపు ఇల్లుగా మార్చకూడదు,
ఆ మాట అన్నాడు యేసు ప్రభు. చదవండి ఏమన్నాడు? నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును. ప్రార్థనా మందిరం. దీన్ని ప్రార్థన చేసుకొని ఆ ప్రార్థన ద్వారా దేవుని యొక్క సహవాసంలో పెదుకొని నిత్యత్వంలోకి వెళ్ళటానికి ఇది ప్రార్థనా మందిరం. కానీ ఈరోజు ఎలా మార్చబడుతుందో తెలుసా? ఆ రోజు ప్రారంభమైంది, ఇది ఆగలేదు. ఆ రోజు వ్యాపారపు విల్లుగా మార్చబడిన ఆ సందర్భం ఈ రోజు వరకు కూడా అదే వ్యాపారపు విల్లుగా కొన్ని మార్చబడుతూ ఉన్నాయి. కొన్ని ప్రదేశాలు ఆ విధంగా మార్చబడుతున్నాయి. డబ్బు కొరకే మార్చబడుతున్నాయి. డబ్బు కొరకే పరిచర్యలు జరుగుతున్నాయి. డబ్బు కొరకే సమస్తము జరుగుతున్న పరిస్థితి ఈ రోజు కాదు. ఆ రోజు 2024 సంవత్సరాల క్రితం ప్రారంభమైనది. ఆ గుంపు కూడా ఇప్పుడు గుంపు కొనసాగుతూనే ఉంది. ఏమన్నాడు యేసు ప్రభు అక్కడ? నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని మీరు ఆ మందిరాన్ని దొంగల గుహగా చేసేడివారు. దొంగల గృహ ఒకటైన వారు చేస్తుంది. వ్యాపారపు టిల్లుగా మార్చి ఎలా మార్చారంట? వ్యాపారపు విల్లుగా కూడా మార్చారంట వారు. ఒకసారి గమనించండి సంగమా, ఈ గుంపు కూడా ఉంది. యేసు ప్రభు వాటన్నిటిని చెదరగొట్టి ఆ పరిస్థితిని బట్టి వేదన చెందాడు ఆయన. ఇన్ని గుంపులు యేసు ప్రభు శరీరధారిగా ఉండి చివరి దినాల్లో చివరి వారములో ఆయన కళ్ళ ముందు కనిపిస్తున్నది. ఆ సందర్భంలో ఎన్నో గుంపులు మనం చూస్తున్నప్పుడు మనకు కూడా ఆశ్చర్యం వేస్తుంది. ఈరోజు దేవుడు ఆ సందర్భంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. అయితే యేసు ప్రభు ప్రయాణానికి సిద్ధపడ్డాడు. తన మనస్సుని స్థిరపరుచుకున్నాడు. ఎక్కడికి వెళ్ళటానికి? యెరూషలేముకి వెళ్ళటానికి. ఆ ముందు జరిగిన ఎల్లిని ప్రవేశించిన తర్వాత సందర్భాలన్నీ చెప్పాను. ఈ ప్రవేశించక ముందు జరుగుతున్న ఒక సందర్భాన్ని కూడా మేము ముందుకు తీసుకొని వస్తాను. చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయము. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1వ వచనము నుండి కొన్ని వచనాలు మనం చదువుకుంటూ ముందుకు వెళదాం. తరువాత యెరూషలేమునకు సమీపించి యేసు ప్రభు, జాగ్రత్తగా గమనించండి, మనసును స్థిరపరుచుకున్నాడు కదా. ఇక వెళ్ళిపోయి కలువరి శిలువలో తన ప్రాణాన్ని అప్పగించుకోవాలని తీర్మానంతో ఆయన బయలుదేరాడు కదా. యెరూషలేము దగ్గరలోనికి వెళ్ళాడు. అక్కడ ఒలీవల కొండ దగ్గర యేసు ప్రభు తన శిష్యులని, తన యొద్దన్న శిష్యులతో మాట్లాడుతూ ఇద్దరిని ఆయన యొద్దకి పిలిచి వారిద్దరికి ఒక పని చెప్పాడు. ఏమని పని చెప్పాడు అంటే, ఇదిగో దగ్గరగా ఒక గ్రామం ఉంది, మీరు ఆ గ్రామానికి వెళ్ళాలి. ఆ గ్రామానికి వెళ్ళి మీరు ఏం చేయాలి అంటే, ఆ గ్రామంలో ఒక ప్రదేశంలో ఒక గాడిద, కట్టబడిన గాడిద అక్కడ మీకు కనిపిస్తుంది. దానిని విప్పి మీరు తీసుకొని రావాలి అని ప్రభు చెప్పాడు. ఒకవేళ విప్పినప్పుడు యజమానుడు కానీ ఎవరైనా వచ్చి ఏదైనా మాట్లాడితే అది ప్రభువుకి కావాలి అని చెప్పండి, ఆయన దాన్ని సాగనంపుతాడు అని ముందుగానే యేసు ప్రభు ఈ విషయాన్ని తెలియజేశాడు. జాగ్రత్త, ఇక్కడ కొన్ని మాటలు మనం ధ్యానించుకోగలిగితే, ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడు, ఇదిగో ఆ గ్రామములోనికి వెళితే కట్టబడిన గాడిద అక్కడ ఉంది. ఏమి చేస్తుందంట గాడిద? కట్టబడిన గాడిద, దానితో పాటు ఒక పిల్ల కూడా ఉంది. అయితే ఈ గాడిద గురించి జాగ్రత్తగా ఆలోచిస్తే, అది ఈరోజు మనకి సాదృశ్యంగా జాగ్రత్తగా వాక్య భాగాన్ని నువ్వు ఆలోచించాయి. ఆ గాడిద స్థానంలో మనల్ని పెట్టుకొని నీవు నేను ఆ ప్రదేశంలో నీవు సాదృశ్యంగా పెట్టుకొని దేవుడు చెప్తున్న మాటని ఆలోచించాయి. అయితే యేసు ప్రభు అంటాడు, కట్టబడిన గాడిద అది నాకు కావాలి అని అడుగుతున్నాడు యేసు ప్రభు. యజమానుడు అడుగుతాడు, ఇది ఎక్కడికయ్యా మీరు తీసుకుని వెళుతున్నారు అని అడిగితే మీరేం చెప్పాలి? ఇది ప్రభువుకి కావాలి. మీరు గమనిస్తే కట్టబడిన గాడిద యేసు ప్రభుకి కావాలంట. ఏ గాడిద కావాలి? కట్టబడిన గాడిద. మీరు గమనించండి,
గాడిదని ఎవరైనా పెంచుకుంటారా? గాడిదని పెంచుకుంటారా? అయితే ఇక్కడ ఈ గాడిద యజమానుడి దగ్గర ఉంది. తన యజమానుడు ఉన్నాడు, తనకి చక్కగా యజమానుడు తనకు ఒక షెడ్ వేశాడు, చక్కగా దాన్ని కట్టేశాడు, తన గడ్డి నీరు పెడుతూ ఉన్నాడు చక్కగా. అక్కడ ఈ గాడిదంట ఎవరు ఎప్పుడు దానిని కూర్చుండలేదు, దేనికి వాడబడని గాడిద. ఎవరన్నా ఒకవేళ దాన్ని పెంచుతున్నారు అంటే ఖచ్చితంగా దాన్ని వాడుకుంటానికి పెంచుతారు, అంతేగాని గాడిదని ఇంకా దేనికైనా పెంచుకుంటారా? తన పనులకో దేనికో వాడబడాలి కదా. ఆల్రెడీ చిన్న పిల్ల కూడా ఉంది. అంటే ఈ గాడిద మీద ఎవరు ఎక్కలేదు. ఈ గాడిద యజమానుడి యొక్క ఆలోచన మీదట అది కట్టబడి అది ఆ సంరక్షణలో ఎదుగుతున్న గాడిద. ఇప్పుడు యేసు ప్రభుకి ఆ గాడిద కావాలి అనేది యేసు ప్రభు ఆలోచన. గమనించండి సంగమా, ఈరోజు కూడా మనల్ని ఆ గాడిదని ప్రభు ఒక పని కొరకు అడుగుతున్నాడు. ఏమండి, ఒక ఆలోచించండి. యేసు ప్రభు ప్రయాణమై వస్తున్నప్పుడు గాడిదలు కనిపించలేదంటారా? ఆ రోజు విస్తారమైన గాడిదలు మనకి ఎక్కడో దొరుకుతుందేమో. మనకి ఆవులు బయటికి వెళ్ళిపోతే రోడ్డు మీద వస్తేనే మనకు ఆవులు ఎలా కనిపిస్తాయో అంతకన్నా ఎక్కువగా వారికి గాడిదలు కనిపిస్తాయి. మరి యేసు ప్రభు యెరూషలేములోనికి ప్రయాణం చేయాలి అనుకున్నప్పుడు ఆయనకు గాడిదలు కనిపించలేదా? అమ్మా, బోలెడు గాడిదలు కనిపించాయి, ఆ గాడిదలు అక్కర్లేదంట ఆయనకి. రోడ్డు మీద తిరిగి విచ్చలవిడిగా తిరిగి అడవి గాడిదల్లాగా బిహేవ్ చేసే ఆ గాడిదలు అక్కర్లేదంట ఆయనకి. ఏ గాడిద కావాలంట? కట్టబడిన గాడిద కావాలి. ఈరోజు కూడా దేవుడు మనల్ని వాడుకోవాలి అంటే మనం కూడా ఒక ఉపదేశంలో కట్టబడిన వ్యక్తులుగా ఉంటేనే దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఒక ఉన్నతమైన ఉపదేశంలో ఎదుగుతున్న మనల్ని దేవుడు వాడుకుంటాడు. ఒక విధంగా చెప్పాలి అంటే ఒక నాయకత్వం కింద ఎవరైతే నడుస్తారో, ఒక యజమానుడు, ఒక నాయకుడు యొక్క ఉపదేశ క్రమంలో ఎవరైతే నడుస్తారో వారిని ఆయన వాడుకుంటాడు. అందుకే కట్టబడిన గాడిద. ఈరోజు మనం కూడా దేవుని యొక్క ఉపదేశంలో, ఒక పరిచర్యలో, దేవుడి యొక్క పరలోక రాజ్య గవినిగా ఉన్న తన యొక్క మందిరములో చక్కగా మనం ఉపదేశంలో కట్టబడాలి. ఉపదేశం ఒకటి, మనం ప్రవర్తించే ప్రవర్తన ఒకటైతే ఆయన పనికి ఎన్నుకోడు. దేవుడు ఒక పనికి మనం అప్పగించాడంటే గొప్ప ధన్యత అండి. అదే పని అయినా సరే దేవుడు వాడుకునే ఒక పాత్రగా మనం ఉండాలి. ఈరోజు మనం ఎలా పడితే అలా వెళ్ళిపోతే, ఎలా పడితే అలా తిరిగితే, దేవుని యొక్క ఉపదేశాన్ని పక్కన పెట్టి మన ఇష్టానుసారంగా జీవిస్తే ఆయన పనిలో మనం వాడబడటం అనేది జరగదు. అందుకే ఎన్ని గాడిదలు ఆయన ముందుకు వచ్చినా దేన్ని పిలిచి ఆయన వాడుకోలేదు. ఇదిగో ఆ గ్రామంలోనికి వెళ్ళు. యేసు ప్రభుకి ఎలా తెలుసండి? అనంత జ్ఞాని ఆయన. అదిగో ఆ గ్రామంలో కట్టబడి ఉన్నది గాడిద అని చెప్తున్నాడు ఆయన. ఇలాంటి సందర్భాలు బైబిల్లో అనేకమైనవి ఉన్నాయి. ముందుగానే ఎక్కడో విషయాన్ని ఆయన ఎక్కడుండి చెప్తూ ఉంటాడు. ఆ చెట్టుకున్న కింద ఉన్న వ్యక్తి అని మాట్లాడతాడు ఆయన. ఇక్కడ కూడా ఆ గ్రామంలో ఒక గాడిద కట్టబడి ఉంది. ఈరోజు నా జీవితంలో అయినా సరే, నీవు ఏ సంఘంలో ఉన్నా, ఏ ఉపదేశంలో ఉన్నావో, ఎక్కడైతే ఏ ఉపదేశంలో కట్టబడి ఉంటే చాలు, ప్రభు ఎక్కడున్నా నిన్ను పిలుచుకుంటాడు ఆయన. ఎక్కడున్నా తన పని నీకు అప్పగిస్తాడు. తప్పనిసరిగా తను వాడుకునే ఒక మంచి పాత్రగా మనం చేసుకుంటాడు అనే విషయాన్ని మీరు గమనించండి. అందుకే మంచి యజమానుడు యొక్క క్రమశిక్షణలో ఉన్న గాడిద కావాలంట. ఈరోజు కూడా మంచి ఉపదేశంలో ఎదుగుతున్న నీవు కావాలైన పనికి మనం కూడా లోకానుసారంగా జీవిస్తే, దేవుని యొక్క ఉపదేశాన్ని అతిక్రమించి జీవిస్తే దేవుడు మనల్ని పని కొరకు వాడుకోడు. దేవుడు వాడుకునే పాత్రలుగా మనం ఉండం. అందుకే బైబిల్ గ్రంథంలో అంటాడు, ఒక యజమానుడు వాడుకునే పాత్ర ఎలా ఉంటుందో ఒకసారి మీరు చదవండి. ఒకసారి తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వాక్య భాగం. గొప్ప ఇంటిలో
గొప్ప ఇంటిలో వెండి పాత్రలను, అమ్మ నా వైపు చూడండి, తర్వాత మీరు దాన్ని చూసుకుందరు. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను, ఉంటాయా లేవి? నా వైపు చూడండి అమ్మా. వెండి పాత్రలు, బంగారు పాత్రలు, బంగారు పాత్రలు మాత్రమే కాక అవి ఒక్కటే కదా, వెండి, బంగారము, రాగి, వినుము, కర్రవి, కర్ర, మట్టివి, మట్టి కుండలు కూడా ఉండవా? అన్ని పాత్రలు ఉంటాయి. ఎక్కడంట మరలా చదువు. గొప్ప ఇంటిలో. గొప్ప ఇంటిలో, అది గొప్ప ఇల్లు అయినా అన్ని రకాల పాత్రలు ఉంటాయి. మట్టి కానించి బంగారం వరకు. చిన్నప్పుడు వెండి గిన్నెలో పెట్టారు కదా, ఈరోజు ఈ మధ్య బంగారపు గిన్నెలో కూడా అన్నప్రాసనం చేస్తున్నారు. మారిపోయింది ట్రెండ్. అందుకే ప్రభు చెప్తున్నాడు అన్ని పాత్రలు ఉన్నాయంట గొప్ప ఇంటిలో, ఏ కొదువు లేదు. చదవండి ఇప్పుడు. వాటిలో కొన్ని ఘనతకును, వాటిలో కొన్ని ఘనతకి, కొన్ని ఘనహీనతకును, కొన్ని ఘనహీనతకు వినియోగింపబడును. వాడుకుంటూ ఉంటారు. కొన్ని ఏమన్నా ఒక పనికి, కొన్ని ఒక్కొక్క పనికి వాడుకుంటారు. ఏదైనా యజమానుడు తనకు కావాల్సిన విధంగా పాత్రలు అయితే అవి రకరకాలుగా ఉంటాయి. బంగారం పెట్టే స్థలం వేరు, మట్టి కుండను పెట్టే స్థలం ఏంటి ఒకేసారి పెడతామా? ఈ మట్టి కుండను తీసుకెళ్ళి బీరువాలో పెడతామా? పెట్టం. అంటే కొన్ని ఘనతకి, కొన్ని ఘనహీనతకి వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక, వేటిలో చేరక ఆ పై వచనంలో ఒక మాట అంటాడు, ప్రభు నామమును ఒప్పుకొను ప్రతివాడు దుర్నీతి నుండి తొలగిపోవలెను. అది దుర్నీతిలో చేరక, చెడులో చేరక, అపవిత్రతలో చేరక, దేవుడి మీద తిరుగుబాటు స్వభావంలోకి వెళ్ళక. ఇక్కడ అంటున్నాడు వాటిలో చేరక, తన్ను తాను పవిత్రపరచుకున్న ఎడల, తనను తాను పవిత్రపరచుకున్న ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు, వాడు పరిశుద్ధపరచుకొని. చూడండి, మరలా కొంచెం వెనక్కి వెళ్ళొద్దాం. ఎవడైనను వీటిలో చేరక, ఎవడైనను లోక సంబంధమైనవి ఆచార పద్ధతులు వాటిలోనికి చేరక, ప్రభు యొక్క క్రమం ఒకటి ఉంది అని అంటే వాటిలో నువ్వు చేరొద్దు. నువ్వు ప్రత్యేకింపబడిన వాడివి, నువ్వు ప్రత్యేకింపబడిన దానివి. వాటిలో చేరక తన్ను తాను పవిత్రపరుచుకున్న ఎడల, వాక్యానికి అనుగుణంగా తన జీవితాన్ని కట్టుకున్న ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు, యజమానుడైన దేవుడు వాడుకొనటానికి అర్హమై ప్రతి సత్కార్య విషయములో సిద్ధపరచబడి, అది ప్రభు అంట వాడుకుంటాడు అనే ఒక పదాన్ని ఇక్కడ ఆలోచిద్దాం. ఘనత నిమిత్తమైన పాత్రగా వాడుకుంటాడు. నీవు గాని ప్రత్యేకంగా ఉంటే వాటిలో చేరక, అన్య పద్ధతులు ఆచారాలలో నువ్వు చేరక, నువ్వు ప్రత్యేకంగా ఉంటే దేవుడి వాక్యం చెప్తుంది నిన్ను యజమానుడు వాడుకుంటాడు. అందుకే కట్టబడిన గాడిద, ఒక క్రమశిక్షణలో ఉన్న గాడిద, ఒక యజమానుడు యొక్క ఆలోచనలో ఎదుగుతున్న గాడిద. అందుకే చక్కని ఉపదేశంలో మనం ఎదుగుతున్నట్లయితే దేవుడు వాడుకునే మంచి అర్హమైన పాత్రలుగా ఉంటాం. ఆ పాత్ర దేవుడు కావాల్సి వచ్చి ఆ గాడిదను తీసుకురండి. కూర్చున్నటానికి ఆ గాడిదను కోరుకున్నాడు ఆయన. ఆ గాడిద మీదే కూర్చున్నాడు. ఆ గాడిద మీద ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ప్రభు మనలో ఉండి మనం పరిశుద్ధపరుచుకుంటే ఆయన మనలో నివసిస్తాడు. ఇదిగో అప్పుడు లోకానికి ప్రభుని మనం కూడా చూపిస్తే హోసన్నా జయము అని ఈ రోజులు కూడా కేకలు వినిపిస్తాయి. నీవు కూడా గాడిద ఎలా యేసు ప్రభును మోసుకొని వెళ్ళిపోయిందో నీవు కూడా యేసుని మోయాలి. నీవు కూడా అర్హమైన పాత్రగా ఉంటే ప్రభు నిన్ను వాడుకుంటాడు. అందుకే ప్రభు నీ హృదయం నాకిమ్మో. ఏమివ్వాలి? నీ హృదయం నాకిమ్మో. ఇస్తే ఏం చేస్తాడు? అర్హమైన పాత్రగా పరిశుద్ధపరిచి దేవుడు వాడుకుంటాడు. ఆయన మనలోకి వస్తాడు ఆయన. అయితే ఇక్కడ మరొక కొన్ని విషయాలు మీకు తెలియచేస్తాను. ఒకటి, గాడిదని ఎందుకు కోరుకున్నాడు అని చెప్పాను. ఆ గాడిద సాదృశ్యంగా మనం ఎలా ఉన్నామో చెప్పాను. మనం ఎలా ఉంటే ఈరోజు మనల్ని కూడా ఆయన వాడుకుంటాడో మీతో మాట్లాడారు. మరి ఇంకా లోతుల్లోకి వెళ్ళటానికి అంత సమయం కాదు, కానీ మీరు మరలా ధ్యానిస్తే ప్రభు ఇంకా లోతుల్లోనికి తీసుకుని వెళ్ళి మీకు ఆ సత్యాన్ని ఇంకా అర్థమయ్యే విధంగా ప్రభు నీతో మాట్లాడతాడు. అయితే మరొక విషయం ఏమిటి అంటే, యేసు ప్రభు
తన శిష్యులని తన యొద్దకు పిలిచాడు. పిలిచి ఇద్దరిని ఏమని చెప్పి పంపించాడు యేసు ప్రభు? నీ ఎదుట ఉన్న గ్రామములోనికి వెళ్ళి కట్టబడిన గాడిదని విప్పి నువ్వు తోలుకొని రా అన్నాడు. అందరికీ చెప్పలేదు. 12 మంది శిష్యులు కాక అనేక మంది శిష్యులు జనసమూహంలో ఇద్దరికి చెప్పాడు. ఈరోజు మనం కొన్ని పనులకి విధేయత చూపం, కానీ వెంటనే ఇద్దరు విధేయత చూపారు. ఏంది సిగ్గుగా ఉండదా? మనం వెళ్ళేంది గాడిదని తాడు పట్టుకొని రోడ్లమ్మడి తీసుకొస్తే ఎంత షేమ్గా ఉంటుంది, మనకు ఆ పని ఏంటి అనుకోలేదు. గాడిదని ఒకవేళ ఇప్పుకుంటే దొంగతనం చేస్తున్నారు అనుకోరా, ఇదేంటి ఈ నెల ఇప్పుకురమ్మంటున్నాడు అని అనలేదు. విధేయత గుర్తుపెట్టుకోండి. ఏ వ్యక్తి అయితే విధేయత చూపిస్తాడో, విధేయత చూపే వ్యక్తి దేవునికి అద్భుతాలు చూస్తాడు. ఖచ్చితంగా ఒక అద్భుతం నువ్వు చూడాలి అంటే, దేవుని యొక్క కార్యాలను నువ్వు చూడాలి అంటే విధేయత ముఖ్యం. ఇదిగో ఇద్దరు విధేయత చూపి వెళ్ళారు. ఏ మాట చెప్పనివ్వండి, దేవుని కొరకు సమర్పించుకొని ఉన్నాం కదా, మనం దేవుని కొరకు జీవించాలనుకున్నాం కదా, మనం ఖచ్చితంగా దేవుని మాటకి ఎంత విధేయత చూపుతామో దేవుని యొక్క కార్యాలు, గొప్ప కార్యాలు దేవుడు మన ముందు చూపిస్తానికేనండి విధేయత. ఏం చెప్పాడా వెళ్ళి చేయి, ఆయన ఏం చెప్తాడో నువ్వు చేయగలిగితే ఒక అద్భుతం చూస్తాడు. మాట మాట్లాడలేదండి శిష్యులిద్దరు. ఈరోజు నీకేమైనా చిన్న పరిచర్య చెప్తే, చిన్న పని చేస్తే, ఇది షేమ్గా ఉంది, నాకు ఆ తొడవం అనేది నాకు నచ్చలేదు, కడగం అనేది నాకు నచ్చలేదు, నిలబడం అనేది నచ్చలేదు, చెప్పులు సర్దం అనేది నాకు నచ్చలేదు. కానీ విధేయత ఎన్ని విషయాలను విధేయత చూపుతున్నావు ఆలోచన. విధేయత చూపించేవాడు అద్భుతాలు చూస్తాడు, గుర్తుపెట్టుకోడు. అర్థం కావటానికి ఒక సందర్భం చెప్తాను మీకు. కానా విందు గురించి మనందరికీ పరిచయం ఉంది. అమ్మ తెలుసా లేదా? ఇది మాట్లాడరేంటి? కానా విందు వివాహాలప్పుడు చెప్పుకున్నాం, మోర్లో చెప్పుకున్నాం. కానీ ఈ సందర్భాన్ని బట్టి కొన్ని మాటలు మీకు చెప్తాను. ఆ విందుకి యేసు ప్రభు తల్లి, శిష్యులు విందుకి పిలువబడ్డారు, వెళ్ళారు. విందులో ఏమైంది అంటే హడావుడిగా జనసమూహం ఎక్కువ వచ్చారేమో అనుకున్న దానికన్నా ఫ్లోటింగ్ పెరిగిపోయింది. మరి యేసు ప్రభు కూడా అక్కడికి వచ్చారు, మరి మిగిలిన జనసమూహం వచ్చారు, మరి అందరూ ఎక్కువైపోయారేమో. చివరికి ప్రధానమైన ద్రాక్షారసము అక్కడ అయిపోయింది. ఏమైపోయింది? ప్రధానమైంది ఏంటి అండి మన భోజనాల్లో చెప్పండి? బిర్యానీ అంట. ప్రధానమైంది ఏంటి అంటే రైస్ లేని ఇంకా విందు ఏమైనా ఉందా? నువ్వు అన్ని స్వీట్లు కానీ ఎన్ని హాట్లు అన్నీ పెట్టిన మధ్యలో నువ్వు బిర్యానీ అనుకోవచ్చు, మరి దానికి ఏది పేరు పెట్టుకునే రైస్ అనేది, రోటీస్ అనేది ఏదో ఒకటి మనకి మెయిన్ అనేది కావాలి. వారికి ఆ దినాల్లో ప్రధానమైనది ద్రాక్షారసం, వైన్. అది లేనిది ఫంక్షన్ లేదు. అది చాలా శ్రేష్టమైనది. విందులో ప్రథమ స్థానం అనేది ఇది. అయితే చివరికి మనం కూడా చూడండి, వివాహాలకి వెళ్ళగానే అన్నీ ఉన్నాయి అంటాడు, ఐస్ క్రీమ్ అయిపోయింది అంటాడు. ఎందుకు? ఫ్లోటింగ్ అక్కడికి ఏదైతే పెరుగుతుందో అది వాడు విందు కదా, నేను ఎంత పోస్తాను అంత పోస్తానంటే ఎంత తాగితే అంత పోయాలి. చివరికి విందుశాలలో ద్రాక్షారసం అయిపోయింది. తల్లి యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. అయ్యా చూడు అయిపోయింది అంది. అమ్మా నా సమయము ఇంకా రాలేదు అన్నాడు యేసు ప్రభు. వెళ్ళిపోయింది తల్లి. ఆ తల్లి ఒక మాట చెప్పింది శిష్యుల దగ్గరికి, పరిచారకులతో ఒక మాట చెప్తుంది. ఏమంటుంది? ఆయన మీతో ఏమి చెప్తాడో అది చెయ్యండి, విధేయత చూపండి, అంతే. ఇంకేం మాట మాట్లాడలేదు. ఆయన ఏం చెప్తాడో అది చెయ్యి, అంతే. ఇక్కడ గమనించండి జాగ్రత్తగా. ఎందుకు ఈ సందర్భాన్ని తీసుకున్నాను అంటే, ఇక్కడ సమయం వచ్చింది. యేసు ప్రభు ఆ పరిచారకుని పిలిచాడు. ఇదిగో ద్రాక్షరసం అయిపోయిన బాణలు, తొట్టెలు ఉన్నాయి కదా, వీటన్నిటినీ నీటితో నింపండి అన్నాడు. ఎవరితో చెప్పాడమ్మా? పరిచర్య చేసే పరిచారకులతో చెప్పాడు. ఈ బాణలన్నీ ఖాళీ అయిపోయినాయి కదా, అన్ని నీటితో నింపండి. తీసుకొచ్చారు, ఫుల్గా నీటితో నింపారు, అంచుల వరకు నీటితో నింపారు.
అన్నాడు యేసు ప్రభు. ఇప్పుడు ఆ ద్రాక్ష రసము తీసుకొని వెళ్ళి మీరు ఇప్పుడు ముంచి ఇప్పుడు ఏం మాట్లాడుకుని ఆయన ఏమంటే ఇప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుని పొండి. ముంచుతున్నది దేంట్లో ముంచుతున్నారు మరి? అది నీరు. ఏంటమ్మా ఏంటది? ఏంటి చెప్పాలి? ఏంటది? నీరే కదా, పోసింది వాళ్ళే కదా, ఇంకెవరి సంగతి వదిలేయండి. పోసిన పరిచారకులతోనే, విధేయత చూపిన వారితోనే ప్రభు ఈ కార్యాన్ని జరిగిస్తున్నాడు. చెప్పినది చెయ్యండి అంతే. ప్రభు నీతో ఏం మాట్లాడాడో అది చేయాలి. విధేయత నేర్చుకోవాలి. ఈరోజు నీరు పోశారు దాని నిండా అంచుల వరకు. ఇప్పుడు దాన్ని తీసుకుని వెళ్ళి విందు ప్రధాని, విందుకి స్పెషల్ గెస్ట్లు ఉన్నారు కదా పిలిచిన వారు, అసలు వారికి లేదు. ముందు వారి యొద్దకు తీసుకుని వెళ్ళండి అని పంపించారు. ఈ పరిచారకులు అలా తీసుకుని వెళ్ళారు, విందు ప్రధానులకు ఇచ్చారు. ఏమిచ్చారు? ఏమిచ్చారు? నీళ్ళు ఇచ్చారు. అయితే వారు తాగుతూ ఉండగానే వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏమిటి అంటే, ఇంత శ్రేష్టమైన ద్రాక్షరసం ఇంకా ఉంచుకున్నారు వీళ్ళు, ఇంత శ్రేష్టమైన ద్రాక్షరసం. అక్కడ రాయబడి ఉన్న మాట అంటే ఎవరికి తెలుసు అంట? ఏమని అంది అక్కడ? ఆ ద్రాక్ష రసము ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయినా, ఆ నీళ్లు ముంచి తీసుకొని వెళ్ళిన పరిచారకులకు మాత్రమే తెలిసింది గాని విందు ప్రధానికి గాని కూడి వచ్చిన లక్షల మంది జన సమూహానికి గాని అది తెలియలేదు. విధేయత చూపిన వాడు అద్భుతం చూశాడు అక్కడ. విధేయత చూపిన వ్యక్తి అద్భుతం చూశాడు అక్కడ. తనే నీళ్లు పోశాడు, తనే ముంచి తీసుకుని వెళ్ళాడు. ఇదేంటంటే నీళ్ళు ఇవ్వమంటున్నావు, అతను తీసుకెళ్తే మొఖాన్ని కొడతాడు అన్నాడు. మనకు బోల్డ్ అనుమానాలు వస్తాయి. నీళ్లు పోయమన్న అనుమానమే. ఇదేంటంటే ద్రాక్షరసం అయిపోతే నీళ్లు పోయమంటారు మీరు? ఎన్ని ప్రశ్నలో మనకి. అదేంటి ప్రధానంగా గెస్ట్కి నీళ్ళు ఇవ్వమంటారా, తీసుకు మొఖాన్ని కొట్టడం అనే ప్రశ్న కూడా వేయలేదు. ఆయన చెప్పింది చెయ్యండి. ఎవరో సంగమా, విధేయత చూపితే అద్భుతాలు చూస్తాం. విధేయత మనలో ఉంటే అద్భుతం చూస్తాం మనం. ఈరోజు విధేయత లేదు మనలో. బోల్డ్ ప్రశ్నలు వస్తాయి. ప్రతిదానికి అనుమానాలే, ప్రతిదానికి అవిశ్వాసమే, ప్రతిదానికి లోబడే మనసులే. కానీ విధేయతలో చూశారు, శిష్యులు వెళ్ళారు. అలానే ఇక్కడ కూడా పరిచారకులు వెళ్ళారు, ముంచి తీశారు. వారికే తెలుసు, అదిగో ప్రభు కానా విందులో చేసిన మొదటి అద్భుతం. హల్లెలూయా. విధేయతలో ఉన్న ఆశీర్వాదం. రెండవది చూడండి, సమర్పణ. ఏంటి రెండవది? ఏంటి సమర్పణ చూపిస్తా. అయితే యేసు ప్రభు శిష్యులు వెళ్ళారు, కట్టబడిన గాడిదని ఆ విప్పు తీసుకొని రావటానికి. బాగానే వెళ్ళారు, వాళ్ళు కూడా దేవునికి సమర్పించుకున్నారు. వెళ్ళారు, మొత్తానికి దాన్ని విప్పి తీసుకొని వస్తుంటే యజమానుడు ఊరుకుంటాడా? అక్కడ ఏం జరిగింది? యజమానుడు వారి యొద్దకు వచ్చి ఒక ప్రశ్న వేశాడు. ఏమని ప్రశ్నించాడు? గాడిదని ఎందుకు నువ్వు విప్పుచున్నావు, అది ఎక్కడికి తీసుకొని వెళ్తున్నావు అని అడగగానే యేసు ప్రభు ముందుగానే చెప్పాడు ఏం సమాధానం చెప్పాలో. ఇది ప్రభువుకి కావలసి ఉంది అని చెప్పాడు. ఎవరికి కావాలి? ప్రభువుకి కావాలి. ప్రభువు వాడుకోవాలనుకుంటున్నాడు. ప్రభువుకి కావాలి అని చెప్పగానే అతడు వెంటనే వాటిని విప్పాడు, తోలి పంపించాడు. అంటే ఒకవేళ కొత్తది కదా, ఆయనే విప్పి ఆయనే తీసుకుని వెళ్ళి యేసు ప్రభుకి అప్పగించాడు. ఇక్కడ రెండో విషయం ఏం చెప్పాను? సమర్పణ. దేవుడు కోరుకోగానే ఇచ్చే సమర్పణ. అందుకే ఇవ్వగానే గాడిదని ఎంత అద్భుతంగా వాడుకున్నాడో చూడండి. ఈరోజు సమర్పణ. ఈరోజు నిన్ను కోరుకున్నా, ఒక పని కొరకు నిన్ను కోరుకున్నా, ఒక పరిచర్య కొరకు నిన్ను కోరుకున్నా, దేనికి కోరుకుంటున్నాడు ఆయన కోరుకున్న వెంటనే మనం ఇవ్వగలిగితే, సమర్పించుకోగలిగితే
దేవుడు అద్భుతంగా మహిమకరంగా దాన్ని వాడతాడు. గాడిదని ఎలా వాడుకున్నాడో చూడండి. యేసు ప్రభు దాని మీద కూర్చొని జయోత్సాహంతో బట్టలు పరుస్తూ, ఆకులు పరుస్తూ, కొమ్మలు పరుస్తూ గాడిదను దాని మీద నడిపిస్తూ ఉన్నారు. ఎవ్వరు ఎప్పుడు కూర్చొని దాని మీద దేవాతి దేవుడు కూర్చునే విధంగా ఆ గాడిదని ఆయన సమర్పించాడు. అడగగానే నువ్వు నేనేం సమర్పిస్తావు? మన జీవితంలో ఏమి సమర్పిస్తావు? దేవుడు నిన్ను కోరుకుంటే నువ్వు సమర్పిస్తున్నావా? ఆయన పని కొరకు నువ్వు సమర్పించుకుంటున్నావా? నువ్వు దేనికి? దేవుడు నీలో దేని కొరకైనా ఒకవేళ ఆయన మనం అడిగితే అదేదైనా అవ్వచ్చు. నీ జ్ఞానాన్ని ఆయన ఒకవేళ కావాలంటాడేమో, నీ బలాన్ని ఒకవేళ పనిలో వాడుకోవాలనుకుంటున్నాడు, నీ ధనాన్ని వాడుకోవాలనుకుంటున్నాడు. దేన్ని ఆయన కోరుకుంటున్నాడో నువ్వు దాన్ని సమర్పించే మనసు నీలో ఉండాలి. సమర్పించుకుంటే ఎంత ఆశీర్వాదమో తెలుసా? మరొక విషయాన్ని మీకు అర్థం కావటానికి చెప్తారు. యేసు ప్రభు జీవించిన సమయంలో ఒక ధనవంతుడు రేపు మాపు నేను చనిపోతాను అని ఒక సమాధిని తొలిపించుకున్నాడు. జాగ్రత్త గమనించాలి. కొంతమంది నేను చనిపోయిన తర్వాత సమాధి సరిగ్గా కడతారో లేదో ఉన్నప్పుడే కొంచెం బాగా కట్టించుకోవాలి. ఎవరిని కుమారుని నమ్ముతామా, కుమార్తెలు నమ్ముతామా? ఆస్తి కొరస ఎవరి గోడ వాళ్ళది. ముక్కు దిపిక్కెళ్ళేవాళ్ళు, కాళ్ళు దిపిక్కేవాళ్ళు, ఎవరు అడావుళ్ళు వాళ్ళు ఉంటారు కదా. కానీ ఈయనకేం ఆలోచన వచ్చిందంటే, ముందుగానే నేను చనిపోతే ఇదిగో ఫలానా సమాధిలో నన్ను ఉంచాలి అని ఒక కొండని ఎంచుకొని కొండనంతా కూడా తొలిపించుకొని చిన్న సొరంగంలాగా చేసుకున్నాడు. నేను చనిపోతే తీసుకుని వెళ్ళి ఆ సమాధిలో, ఆ గృహలో నన్ను పెట్టేయండి. చక్కగా తొలిపించుకున్నాడు కొండని, బాడీ పట్టేవంత అంతా చేసుకున్నాడు, అంత సిద్ధపరుచుకున్నాడు. అయితే ఈలోపు ఆయన చనిపోలేదు కానీ యేసు ప్రభు కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు. ఇప్పుడు ఈ ధనవంతుడు తన కొరకు తొలిపించుకున్న ఆ గృహ, ఆ సమాధిని యేసు ప్రభుకి ఇచ్చేశాడు. యేసు ప్రభుకి ఇచ్చాడు. ఎప్పుడైతే యేసు ప్రభుకి ఇచ్చాడో, యేసు ప్రభుకి ఏ విధంగా దాన్ని కొరకు ఆయన సమర్పించాడో, ఈరోజు ఆయన కొరకు కన్నా యేసుని ఎప్పుడైతే ఆ సమాధిలోనికి తీసుకుని వెళ్ళారో, ఆ సమాధిని చూడటానికి లక్షలాది మంది జనం ఈరోజు ఆ సమాధిని చూసి ప్రభుని కనపరుస్తున్నారు. సమర్పించుకున్న దానిలో ఆశీర్వాదం ఉంది. నువ్వు ఇచ్చి చూడు, నువ్వు సమర్పించుకో. ప్రభు ఏ పని అడిగినా సరే, దేన్ని కోరుకున్నా. ఈరోజు దేవుడు నన్ను సేవకు కోరుకున్నాడు. మా తల్లి చెప్పింది, ఇదిగో దేవుడు నిన్ను పని కొరకు కోరుకున్నాడు అని. కానీ వినలేదు. కానీ దేవుడే నిన్ను కోరుకున్నాను అని మాట్లాడినప్పుడు ఒక్క రాత్రి కూడా నేను ఆలస్యం చేయలేదు. దేవుడు నాతో మాట్లాడి, ఇదిగో నిన్ను కోరుకుంటున్నాను, నువ్వు కావాలి అని అనగగానే వెంటనే తీర్మానం చేసుకొని ప్రభువు చేతులకి మేము సమర్పించుకున్నాం. సమర్పణలో ఆశీర్వాదం ఉంది, సమర్పణలో దీవెన ఉంది. గృహ ఆయన ఒక్కడికి మరుగుపడిపోయేదేమో కానీ యేసు ప్రభుకి అడగగానే ఎప్పుడైతే దానికి యేసు ప్రభుకి సమర్పించాడో, అది ఈరోజు అనేక మంది సందర్శించే గృహంగా అది. ఇప్పుడు ఆయన పేరు ఎవరిదంట ఏమని రాయబడింది అక్కడ? ఎవరి? అరిమతయి యోసేపు సమాధి. ఇప్పుడు పేరు చూసారా? ఆయన కొరకే ఉండి ఆయనే సమాధి చేస్తే ఇప్పుడు ఎవరి పేరేమి లేదు. యేసుకి ఈ జీవితాన్ని గమనించండి. ఈ భూమి మీద ఉన్న ఈ కాలంలో మన కొరకు మనం జీవించడం కాదు, దేవుని కొరకు మనం జీవించాలి, దేవుని కొరకు సమర్పించాలి. ఒక పనికి సాధనంగా ఉపయోగపడాలి. దేవుడు వాడుకోవాలి నన్ను, ఉందా? సమర్పించుకోగలమా? నిజంగా ఆయన ఎవరో అనే అనుమానం నీలో ఉంది కనుక నువ్వు సమర్పించుకోలేవు. ఎవరు ఆయన? తనతో తిరుగుతున్న శిష్యుడు సముద్ర ప్రయాణంలో యేసు ఎవరో అర్థం కాల. ఈయనెవరో అందుకే నువ్వు సమర్పించుకోలేవు. ప్రభు దగ్గర సమర్పించుకోలేని పరిస్థితి ఎందుకో తెలుసా? ఆయన మనం గ్రహించలేకపోతున్నా. చూడండి, ఖచ్చితంగా ప్రభు ఆ ప్రదేశంలో ఒక వ్యక్తి విధేయత చూపాడు. రెండవది సమర్పణ. సమర్పిస్తే
తల్లిని దేవుడు అడిగినప్పుడు, అయ్యా అంతకన్నా భాగ్యం ఏంటయ్యా, నా కుమారుణ్ణి నేను సమర్పిస్తాను అంది. మేము చిన్నపిల్లలం కానీ వినలేదు. పెద్ద ఈ వివాహం అయ్యే వరకు కూడా యేసు ఎవరో తెలియని వ్యక్తులమే. నా వివాహం కంప్లీట్ అయిన తర్వాత కూడా యేసు ఎవరో తెలియదు, మందిరం అంటూ తెలియదు, స్వార్థ అంటే తెలియదు, ఆ సేవకుడు ఏది తెలియదు. కానీ అదే విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకే ఒకరోజు హన్నా తన కుమారుణ్ణి దేవుడికి సమర్పించింది. సమర్పించకుండా తనతో కుమారుడు ఉంటే అంత ప్రయోజనకరంగా ఉండేవాడు కాదేమో. దేవుడికి ఎప్పుడైతే హన్నా తన కుమారుణ్ణి సమర్పించిందో ఆ కుమారుడు ఈరోజు అనేక మంది ఇశ్రాయేలుని దేవుని వైపు తిప్పగలిగే మంచి సాధనంగా మార్చి పరిశుద్ధ గ్రంథంలో లిఖించాడు ఆ పేరు. సమర్పించుకోగలిగితే. అందుకే రెండు విషయాలు మీరు జాగ్రత్తగా గమనించండి. సమయం అయిపోయింది. కృప కలిగిన దేవుడు ఖచ్చితంగా ఆయన యెరూషలేము లోకి ప్రయాణంలో జరుగుతున్న అనేకమైన గుంపులు పరిస్థితులని మనకు చూపిస్తున్నాడు. అవి ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నాయి. కానీ ఏ గుంపులో మనం ఉన్నాం? ఆయన స్తుతించి ఆరాధించే గుంపులోనా? వ్యాపారపు విలుగా ప్రభు దగ్గరికి వచ్చి నాకు అది కావాలి, ఇది కావాలి, అది ఇవ్వకపోతే నేను మందిరానికి రాను, ఇది ఇవ్వకపోతే నేను మందిరానికి రాను అని వ్యాపారముగా దేవుడి దగ్గరికి వచ్చి ఏమిస్తావు, నాకు నువ్వు ఇస్తే నేను ఇది చేస్తాను. భలే ప్రార్థన చేస్తారండి, భలే ప్రార్థన చేస్తారు. నాకు ఉద్యోగం ఇస్తే మొదటి శాలరీ నీకే. ఏమిస్తే? ఇవ్వకపోతే లేదు, ఇస్తే. అసలు అందుకే వ్యాపార బిల్లు అంటే ఇదే. వ్యాపారం అంతా ఇక్కడే జరిగిద్ది. అర్థం కాదు. ప్రతి హృదయంలో ఒక వ్యాపారం. ఇంకా బోల్డ్ ఉన్నాయని మాట్లాడే సమయం కాదు. అందుకే అంటే వ్యాపారపు విలుగా మార్చివేస్తున్నా. ఆ రోజు కనిపించాయి. ఈ రోజైనా సరే ఆయన ఆరాధించే వారిగా ఉన్నామా? వ్యాపారపు విలుగా మార్చే వాళ్ళం ఉన్నామా? ఇంకా యేసు ఎవరు? ఈ ప్రశ్నార్థకు ఇంకా మిగిలిపోయిందా? ఇంకెప్పుడు కార్యాలు చేస్తాడు, ఎప్పుడు కార్యాలు చేస్తాడు, నిజంగా యేసు ప్రభు చేస్తాడనే ఇంకా అదే విధంగా మనం ఉన్నామా? గమనించండి సంగమా, ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ముఖ్యంగా విధేయత చూపుదాం, దేవుని కార్యాలు చూద్దాం. మరి జీవితకాలం అంతా కూడా ప్రభువుని ఆరాధిద్దాం. హోసన్నా జయము, హోసన్నా జయము, హోసన్నా జయము. ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక. హల్లెలూయా.